నెల్లూరు నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో పెన్నా నది మురికి కూపంలా మారుతోంది. లక్షలాది మందికి తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందించే నదీ జలాల్లో మురుగునీటితో పాటు చెత్తా చెదారం నింపి కలుషితం చేస్తున్నారు. పశువుల కళేబారాలతో పాడు చేస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం ఉండాల్సిన నదీ తీర ప్రాంతంలో దుర్వాసనతో ముక్కులు మూసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చారు. నెల్లూరు నగరానికి పెన్నా నది ఓ ఆభరణం. లక్షలాది మందికి తాగు, సాగునీరు అందిస్తున్న పెన్నా నది నగరం చుట్టూ విస్తరించి ఉంది. నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 2 లక్షల మంది ప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. పారిశుధ్య కార్మికులు ట్రాక్టర్తో చెత్తను తీసుకొచ్చి నదీ తీరంలో పడేస్తున్నారు. అలాగే కాలనీల్లో మురుగునీరంతా నేరుగా పెన్నా నదిలోకి వదిలేస్తున్నారు. నగరపాలక సంస్థ సిబ్బందే నేరుగా చెత్తను నదిలో పడేస్తుండటంతో ప్రైవేట్ వ్యక్తులు సైతం మాంసం వ్యర్థాలు, చనిపోయిన పశువుల కళేబరాలు నదిలో పారబోస్తున్నారు. దీంతో ఆహ్లాదకరంగా ఉండాల్సిన పెన్నా నది తీరం దుర్వాసనలతో కంపు కొడుతోంది. నదికి ఉత్తర వైపు ప్రాంతం, దక్షిణ వైపు ప్రాంతంలో చెత్త చెదార్థాలు నదిలో పోయడం జరుగుతున్నది. జంతు కళేబరాలు కూడా ఈ యొక్క నదిలోకి వదులుతున్నట్లుగా తెలుస్తుంది. పెన్నా నది నుంచే ఈరోజు నెల్లూరు నగరానికి మంచినీటిని అందిస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు దీన్ని అరికట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు చాలా తక్కువనే మాకు అనిపిస్తున్నాయి. అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని మేము భావిస్తున్నాం. నెల్లూరు నగరంలో వచ్చిన చెత్తా చెదారాన్ని, వేస్ట్ని, మలినమైనటువంటి తీసుకొని వచ్చి పెన్నా నది మధ్య భాగంలో పోసి అక్కడ తగలబెట్టి దానివలన వచ్చే పొగ చుట్టుపక్కల ప్రాంతాలంతా ఆవరించి నివాసం ఉండే పరిస్థితి అక్కడ కనపడడం లేదు. దీని మూలాన అక్కడ నుంచి మేము ఈ బరాయించలేకపోతున్నామని చెప్పేసి కాపురాలు, పేదలు నివసించే ప్రాంతాలన్నీ ఖాళీ చేయాల్సిన దుస్థితి ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఏర్పడింది. నెల్లూరు కార్పొరేషన్ అధికారులు ఎందుకు ఏమన్నా అక్కడే పోసేసి ఆ డీజిల్ని ఏమైనా కాజేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే చెత్తా చెదారం తరలించేదానికి ఒక డంపింగ్ యార్డుని చోట ఏర్పాటు చేస్తున్నారు దొంతాల దగ్గర. ఆ దొంతాలకి వెళ్ళేదానికి అయ్యే ఖర్చులు ఏదన్నా వాళ్ళ జేబులో వేసుకునేదానికి కార్పొరేషన్ అధికారులు ఈ పన్నాగం పన్నారా అని మాకైతే అనుమానం వస్తూ ఉంది. నదిలో చెత్తను వేయడమే కాక మంట పెడుతుండటంతో పొగ ఇళ్లను కమ్మేస్తోందని పరిసర ప్రాంత వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. రసాయనాలతో కూడిన పొగ పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోడిగాడితోట, జాకిర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్, మైపాడు రోడ్డు ప్రాంత వాసులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు నగరంలో ఉండే చెత్త మొత్తాన్ని తీసుకొచ్చి పెన్నా నదిలో వదిలేస్తున్నారు. అది మాత్రమే కాకుండా అక్కడే ఉన్న ఈ జంతు కళేబరాలు, మాంసానికి ఉపయోగించుకున్న వేస్ట్ మొత్తాన్ని కూడా అదే నీళ్ళలో కలుపుతా ఉన్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. ఇది నగర కార్పొరేషన్కి అధికారులు తెలిసి చేస్తున్నారా లేదా తెలియక చేస్తున్నారో అర్థం కావట్లా, కానీ ప్రజల మధ్యకు చాలా ఆందోళనకరంగా భావిస్తున్నారు. ఇది ఎవరో ఒకరు తెలియకుండా తీసుకెళ్లి వేసే క్రమం కాదు. చెత్త వేస్తే పర్వాలేదు అనుకుంటే పచ్చి కళేబరాలు కూడా తీసుకెళ్లి అక్కడ వేయడమే కాకుండా వాటిని కాలుస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దానివల్ల స్థానికంగా ఉండే ప్రజలకి సమస్యలు ఉన్నాయి. రేపు ఎప్పుడైనా ఈ పెన్నా నదికి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ పెన్నా నదిలో ఉండే కాలుష్యం మొత్తం కూడా, అవి పచ్చి కళేబరాలు కావచ్చు, చెత్తా చెదారం కావచ్చు, ఏదైనా కానీ పెన్నా నదిలో కలిసిపోయి రాబోయే రోజుల్లో దాని ద్వారా సప్లై అయ్యే నీటికి కూడా, నీటి వనరుల్లో కూడా సమస్య వచ్చే పరిస్థితి ఉంది. పెన్నా నది పూర్తిగా కలుషితమవుతున్నా నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.